ఈరోజు డైలీ నోట్స్లో నంబర్ 1 యునెస్కో జిఎన్ఎల్సికి ఎంపికైన తెలంగాణ నగరం. నెంబర్ 2 పాల్కురికి సోమనాథుని భారీ విగ్రహాన్ని ఎక్కడ ప్రతిష్ఠించారు. నెంబర్ 3 బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా భారత్ పర్యటన సందర్భంగా భారత్ బంగ్లాదేశ్ మధ్య ఎన్ని ఒప్పందాలు కుదిరాయి. నెంబర్ 4 బ్రిటన్ హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన భారత సంతతి మహిళ ఎవరు. నెంబర్ 5 హిన్నమ్నార్ తుఫాన్ ఏ దేశాన్ని అతలాకుతలం చేసింది. నెంబర్ 6 ఇండిగో సీఈఓగా నియమితులైనది ఎవరు. మొదలైన ముఖ్య ప్రశ్నలకి సమాధానాలు ఈరోజు డైలీ నోట్స్లో. సమాధానాలు మరియు వాటి వివరాల కోసం పూర్తి వీడియో చూడండి. హాయ్ ఫ్రెండ్స్, డైలీ నోట్స్ కరెంట్ అఫైర్స్కి స్వాగతం. 7 సెప్టెంబర్ 2022 నాటి కరెంట్ అఫైర్స్ నిన్నటి విషయాలతో. డైలీ నోట్స్లో పేజీ నెంబర్ 1. వరంగల్కు యునెస్కో జిఎన్ఎల్సిలో స్థానం. వరంగల్ యునెస్కో గ్లోబల్ నెట్వర్క్ ఆఫ్ లెర్నింగ్ సిటీస్ అంటే జిఎన్ఎల్సికి ఎంపికైంది. తాజాగా 44 దేశాల నుంచి 77 నగరాలకు ఈ గుర్తింపు లభించింది. మన దేశం నుంచి 3 నగరాలు, అవి వరంగల్తో పాటు కేరళలోని త్రిశూర్, నీలంబూర్ నగరాలు ఎంపిక కావడం జరిగింది. యునెస్కో అనుబంధ సంస్థల్లో జిఎన్ఎల్సి కూడా ఒకటి. ఈ సంస్థ ఇప్పటి వరకు 290 నగరాలను గుర్తించి అక్కడి విద్యార్థులకి చేయూతనిస్తుంది. వారసత్వ నగరమైన వరంగల్కు ప్రతి ఏటా 30 లక్షల మంది పర్యాటకులు వస్తూ ఉంటారు. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే జిఎన్ఎల్సి అంటే గ్లోబల్ నెట్వర్క్ ఆఫ్ లెర్నింగ్ సిటీస్కి ఎంపికైన తెలంగాణ నగరం కాబట్టి తెలంగాణ నుంచి నగరం ఎంపికైంది వరంగల్. కాబట్టి దీన్ని ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి, చాలా ఇంపార్టెంట్ ఇది. వరంగల్ నగరం జిఎన్ఎల్సికి ఎంపిక కావడం జరిగింది. ఇది యునెస్కో యొక్క అనుబంధ సంస్థ జిఎన్ఎల్సి. తర్వాత 44 దేశాల నుంచి మొత్తం 77 నగరాలకు గుర్తింపు లభిస్తే మన దేశం నుంచి 3 నగరాలు ఉన్నాయి. ఒకటి తెలంగాణ నుంచి వరంగల్ కాగా మిగతా 2 కేరళలోని నగరాలు. ఈ 2 నగరాలు కూడా గుర్తుంచుకోవాలి. అదొకటి త్రిశూర్, రెండవది నీలంబర్. ఈ 2 కూడా కేరళకి సంబంధించినవి. తర్వాత ఇప్పటివరకు ఈ సంస్థ 294 నగరాలని గుర్తించింది. అక్కడ విద్యార్థులకి చేయూతనివ్వడం జరిగింది. ఇక ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన మరొక అంశం ఏంటంటే వారసత్వ నగరమైన వరంగల్కి ప్రతి ఏటా 30 లక్షల మంది పర్యాటకులు వస్తూ ఉంటారు. పేజీ నెంబర్ 2. పాలకుర్తిలో సోమనాథుని విగ్రహం. జనగామ జిల్లా పాలకుర్తిలోని శ్రీ సోమేశ్వర లక్ష్మీదేవి నరసింహస్వామి ఆలయం గుట్ట దిగువన భాగంలో ప్రాచీన కవి పాల్కురికి సోమనాథుని భారీ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఇక్కడ 2.20 కోట్ల రూపాయలతో నిర్మాణ పనులు వేగంగా చేపడుతున్నారు. పాల్కురికి సోమనాథుని స్మారక స్తూపం పేరుతో 3 ప్రత్యేక సముదాయాలను సైతం నిర్మిస్తున్నారు. సుమారు 12 అడుగుల పొడవు, 11 టన్నుల బరువున్న విగ్రహాన్ని ఏపీలోని కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నుంచి తెప్పించారు. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే వరంగల్ అంటే పాత వరంగల్ జిల్లా, ప్రస్తుత జనగామ జిల్లాలో ఉండేటువంటి పాలకుర్తిలోని శ్రీ సోమేశ్వర లక్ష్మీదేవి నరసింహస్వామి ఆలయం గుట్ట దిగువన ప్రాచీన కవి పాల్కురికి సోమనాథుని భారీ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఇటీవల మరి పాలకుర్తిలో ఏ కవి యొక్క భారీ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు అనంటే పాల్కురికి సోమనాథుడు. పాల్కురికి సోమనాథుని తెలంగాణ యొక్క ఆది కవి అని అంటారు. తెలంగాణ యొక్క ఆది కవి అని పాల్కురికి సోమనాథుని పిలుస్తారు. తెలుగులో ఆదికవి నన్నయ్య అయితే తెలంగాణలో ఆదికవి పాల్కురికి సోమనాథుడు. అతని యొక్క విగ్రహాన్నే పాలకుర్తిలో ప్రతిష్ఠించడం జరిగింది.
దీనికి 2.2 కోట్ల రూపాయలతో ఇంకా నిర్మాణ పనులు చేపడుతున్నారు. తర్వాత పాల్కురికి సోమనాథునికి సంబంధించిన 3 ప్రత్యేక స్మారక స్తూపం పేరుతో 3 ప్రత్యేక సముదాయాల్ని నిర్మిస్తున్నారు. ఇక ఈ విగ్రహం యొక్క పొడవు దాదాపుగా 12 అడుగులుంటే 11 టన్నుల బరువున్నటువంటి విగ్రహం ఇది. దీన్ని ఏపీలోని కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నుంచి తెప్పించడం జరిగింది. పేజీ నెంబర్ 3. బంగ్లాదేశ్ ప్రధాని భారత పర్యటన. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా భారత్లో పర్యటిస్తున్నారు. భారత్ బంగ్లాదేశ్ల మధ్య 7 కీలకమైన ఒప్పందాలు కుదిరాయి. వాటిలో దక్షిణ అస్సాం, బంగ్లాదేశ్లోని సిల్హెట్ ప్రాంతాలకు ప్రయోజనకరమని భావిస్తున్న కుషియారా నదీ జలాల పంపకం ఒకటి. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ఢిల్లీలోని హైదరాబాద్ హౌజ్లో ప్రధాని మోదీతో కీలక అంశాలపై ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ఆమె ప్రస్తుతం భారత్లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా భారత్ బంగ్లాదేశ్ల మధ్య ఎన్ని ఒప్పందాలు కుదిరాయి అనేది గుర్తుంచుకోవాలి. అవి 7 ఒప్పందాలు, 7 కీలక ఒప్పందాలు కుదిరాయి. అందులో ముఖ్యమైన అంశాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి. అందులో ముఖ్యమైన అంశం ఏంటంటే దక్షిణ అస్సాం అదేవిధంగా బంగ్లాదేశ్లోని సిల్హెట్ ప్రాంతాలకు ప్రయోజనకరమని భావిస్తున్న కుషియారా నది జలాలని పడ్డది. ఇక్కడ కుషియారా నది జలాల పంపకం ఒకటి. కుషియారా నది జలాల పంపకం అనేది ప్రధానమైనటువంటి అంశం ఈ కీలకమైనటువంటి ఒప్పందాలు. ఈ కుషియారా నది అనేది ఏ 2 దేశాలకు సంబంధించిందంటే భారత్ బంగ్లాదేశ్ అనే దాన్ని కూడా గుర్తుంచుకోవాలి. కుషియారా నది జలాల పంపకం ఒకటి భారత్ బంగ్లాదేశ్ మధ్య కుదిరినటువంటి కీలక ఒప్పందాల్లో. తర్వాత మరి బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా అదేవిధంగా భారత ప్రధాని మోదీ ఎక్కడ సమావేశమయ్యారంటే హైదరాబాద్ హౌజ్లో అనే అంశాన్ని కూడా గుర్తుంచుకోవాలి. పేజీ నెంబర్ 4. బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన లిజ్ ట్రస్ బాధ్యతలు స్వీకరించారు. బోరిస్ జాన్సన్ స్కాట్లాండ్లోని అబెర్టీన్ షైర్లో ఎలిజబెత్ II రాణిని కలిసి తన పదవికి రాజీనామా సమర్పించారు. బోరిస్ జాన్సన్ అంటే బ్రిటన్ ప్రధానిగా ఉన్న బోరిస్ జాన్సన్ రాజీనామాను సమర్పించారు. తర్వాత ఎలిజబెత్ II రాణి ప్రధానిగా ట్రస్ను నియమించారు. తర్వాత భారత సంతతి మహిళా నేత సుయోలా బ్రావెర్మన్కు హోం మంత్రి పదవి దక్కింది. సుయోలా బ్రావెర్మన్ జాన్సన్ సర్కార్ హయాంలో అటార్నీ జనరల్గా పనిచేశారు. జాన్సన్ ప్రభుత్వంలో కూడా హోం మంత్రిగా భారత సంతతి మహిళా నేత ప్రీతి పటేల్ విధిని నిర్వర్తించారు. ఇక ఎలిజబెత్ II రాణి హయాంలో ప్రధాని పీఠం ఎక్కిన 15వ వ్యక్తి ట్రస్. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే నిన్ననే చూసాం బ్రిటన్ ప్రధానిగా లిజ్ ట్రస్ ఎంపికయ్యారు. తర్వాత రోజే ఆమె బాధ్యతలు స్వీకరించడం జరిగింది. గత ప్రధాని బోరిస్ జాన్సన్ రాజీనామా కూడా చేసి ఎలిజబెత్ II రాణికి సమర్పించడం జరిగింది. తర్వాత లిజ్ ట్రస్ ప్రధానిగా ఎన్నికైంది. అందులో ముఖ్యమైనటువంటి కీలకమైన మంత్రి పదవి ఒకటి భారత సంతతి మహిళా నేతకు లభించింది. దీన్ని బాగా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. ఆమెనే సుయేలా బ్రావెర్మన్కు కీలకమైనటువంటి హోం మంత్రి పదవి దక్కింది. ఈమె భారత సంతతి మహిళ. అదేవిధంగా ఈ సుయేలా బ్రావెర్మన్ బోరిస్ జాన్సన్ సర్కార్లో కూడా అటార్నీ జనరల్గా పనిచేశారు. తర్వాత ఇక్కడ మరొక విశేషం ఏంటంటే బోరిస్ జాన్సన్ ప్రభుత్వంలో కూడా హోంమంత్రిగా భారత సంతతి మహిళనే పనిచేసింది. ఆమె పేరే ప్రీతి పటేల్ కూడా హోంమంత్రిగా పనిచేశారు. భారత సంతతి మహిళ. ఇప్పుడు కూడా మళ్ళీ భారత సంతతి మహిళనే హోంమంత్రిగా నియమితులు కావడం జరిగింది సుయేలా బ్రావెర్మన్. ఇక ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన మరో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఎలిజబెత్ II రాణి హయాంలో ప్రధాని పీఠం ఎక్కిన 15వ వ్యక్తి ట్రస్. తర్వాత ఈ లిజ్ ట్రస్ మనం నిన్ననే చూడడం జరిగింది. బ్రిటన్కి 3వ మహిళా ప్రధాని.
పేజీ నెంబర్ 5. దక్షిణ కొరియాలో భీకర తుఫాను హిన్నమ్నార్ దక్షిణ కొరియాను అతలాకుతలం చేసింది. దీని ప్రభావంతో 66,000కు పైగా ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. గత కొన్నేళ్లలో అత్యంత శక్తివంతమైన తుఫాన్ ఇదేనని అక్కడి అధికారులు చెబుతున్నారు. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, భీకర తుఫాన్ హిన్నమ్నార్ ఏ దేశాన్ని అతలాకుతలం చేసింది అనేది. హిన్నమ్నార్ అనే తుఫాను దక్షిణ కొరియాను అతలాకుతలం చేసింది, లేదా దక్షిణ కొరియాను ఇటీవల అతలాకుతలం చేసిన తుఫాన్ ఏది అంటే హిన్నమ్నార్ అనే అంశాన్ని గుర్తుంచుకోవాలి. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ప్రధానమైనటువంటి పాయింట్లు రెండు. దక్షిణ కొరియా, తర్వాత హిన్నమ్నార్ అనేటువంటి తుఫాను. దక్షిణ కొరియాను హిన్నమ్నార్ అనే తుఫాను అతలాకుతలం చేసింది అనే అంశాన్ని గుర్తుంచుకోవాలి. పేజీ నెంబర్ 6. ఇండిగో సీఈఓగా పీటర్ ఎల్బర్స్. విమానయాన సంస్థ ఇండిగో నూతన సీఈఓగా పీటర్ ఎల్బర్స్ను నియమించింది. రోనోజాయ్ దత్తా స్థానంలో ఆయన్ను నియమించింది. 2024 జనవరి 23 వరకు పదవీ కాలం ఉన్నప్పటికీ రోనోజాయ్ దత్తా తన పదవికి సెప్టెంబర్ 30న రాజీనామా చేయనుండడంతో ఇండిగో ఈ నిర్ణయం తీసుకుంది. పెట్రోస్ జోహన్నస్ థియోడరస్ ఎల్బర్స్, అతడే పీటర్ ఎల్బర్స్ని సెప్టెంబర్ 6 నుంచి సీఈఓగా వ్యవహరిస్తారని ఇండిగో తెలిపింది. దత్తాకు ముందు బ్రూస్ ఎస్బీ, ఆదిత్య ఘోష్లు ఇండిగో సీఈఓలుగా వ్యవహరించారు. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే, దేశీయ విమానయాన సంస్థ ఇండిగో నూతన సీఈఓగా నియమితులైంది ఎవరు అంటే పీటర్ ఎల్బర్స్. ఇంకా ఇతన్ని పూర్తి పేరు పెట్రోస్ జోహన్నస్ థియోడరస్ ఎల్బర్స్. పెట్రోస్ జోహన్నస్ థియోడరస్ ఎల్బర్స్, పీటర్ ఎల్బర్స్. ఇతను ఇండిగో నూతన సీఈఓగా ఎంపికయ్యారు. ఎవరి స్థానంలో అంటే రోనోజాయ్ దత్తా స్థానంలో ఎంపిక కావడం జరిగింది. తర్వాత దత్తాకి ముందు అంటే బ్రూస్ ఎస్బీ, ఆదిత్య ఘోష్లు దత్తాకి ముందు ఇండిగో సీఈఓలుగా వ్యవహరించారు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇండిగో 4వ సీఈఓగా పీటర్ ఎల్బర్స్ అనేటువంటి విషయం అర్థమవుతుంది. ఇండిగో మొదటి సీఈఓ బ్రూస్ ఎస్బీ, 2వ సీఈఓ ఆదిత్య ఘోష్, 3వ సీఈఓ రోనోజాయ్ దత్తా, 4వ సీఈఓ పీటర్ ఎల్బర్స్. అంటే ఇండిగో 4వ సీఈఓగా పీటర్ ఎల్బర్స్ నియమితులు కావడం జరిగింది. ఈరోజు ప్రశ్నలు జవాబులు. నెంబర్ 1, యునెస్కో జిఎన్ఎల్సికి ఎంపికైన తెలంగాణ నగరం. దీనికి సమాధానం వరంగల్. నెంబర్ 2, పాల్కురికి సోమనాథుని భారీ విగ్రహాన్ని ఎక్కడ ప్రతిష్ఠించారు? దీనికి సమాధానం జనగామ జిల్లా పాలకుర్తిలో. నెంబర్ 3, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా భారత్ పర్యటన సందర్భంగా భారత్ బంగ్లాదేశ్ మధ్య ఎన్ని ఒప్పందాలు కుదిరాయి? దీనికి సమాధానం 7 ఒప్పందాలు. నెంబర్ 4, బ్రిటన్ హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన భారత సంతతి మహిళ ఎవరు? దీనికి సమాధానం సుయోలా బ్రావెర్మన్. నెంబర్ 5, హిన్నమ్నార్ తుఫాన్ ఏ దేశాన్ని అతలాకుతలం చేసింది? దీనికి సమాధానం దక్షిణ కొరియా. నెంబర్ 6, ఇండిగో సీఈఓగా నియమితులైనది ఎవరు? దీనికి సమాధానం పీటర్ ఎల్బర్స్.